ఎక్కువ అవుతుంది. మునక పెడితే లేనటువంటి మునకను చేసే హక్కు ఇరిగేషన్ అధికారులకు లేదు, ఎవరికి లేదు. FTL చెప్పేది రంగని మనం పోయేదానికి హక్కు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మనకేమంటున్నామనంటే అలుగు రిపేర్ ఉంటే చేసుకోవచ్చు, కానీ ఉన్నటువంటి హైట్కి ఇప్పుడు అక్కడి నుంచి కింద ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది? 160 కాదు, అక్కడిని అసలు రాకముందు నుంచే. ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఉన్నా కూడా నీటి భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 94, 99లో, 99, 2004లో, 2014, 19 ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి. ఆయన మొదట్లో ఉన్నప్పుడు మనకు ఆయన చేసినటువంటి దాంట్లో మనం చూసుకుంటే అప్పుడు కాంటూర్ ట్రెంచెస్ కొట్టడం కానీ, ఆ రోజులలో అప్పట్లోనే చెక్ డ్యాములు నిర్మించడం కానీ అవన్నీ చేయడం జరిగింది. రెండవసారి ఆయన మరలా అంటే నేను చెప్పింది 95 నుంచి 2004 వరకు. అది 2014, 19లో ఏం చేశాడంటే నీరు చెట్టు పథకం కింద కాలువలన్నిటిని కూడా ఎక్కడనో అన్ని పూడికి తీతలు తీయడము, తర్వాత చెరువులను అభివృద్ధి చేయడము, మరలా చెక్ డ్యాములు నిర్మించడం, ఇవన్నీ చేశాడు. మరలా ఇప్పుడు వచ్చిన తర్వాత నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాబో రోజులలో రేపు వర్షాకాలానికి కనీసం 1.5 మీటర్ల యొక్క లోతులో మనకు వాటర్ అనేది డెప్త్ పెరగాలి, అంటే పైకి రావాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. ఇది దీని ద్వారా మన ప్రాంతాలు, ముఖ్యంగా మన ప్రాంతాలు ఏమిటంటే ఇవి బెట్ట ప్రాంతం, అంటే కేవలం వర్షాధారం, వర్షం పడితే 600-700 అడుగులకు నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను అనేటువంటి మాట నష్టపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీటి పొదుపు, నీటి భద్రత, సమర్థవంతమైన నీటి వినియోగం, ఇవన్నీ ఒకవైపు అయితే, రెండవ వైపు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వీటిని మనం ఏవేవైతే రిపేర్లు ఉన్నాయో 10 రోజుల లోపల పనులు గుర్తించాలి. ఇక్కడే ఎంపీడీఓ గారు ఉన్నారు. ఎంపీడీఓ గారు నేను వెంటనే కోరుతా ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నటువంటి మన 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనకి 19 గ్రామ పంచాయతీలలో పనులను గుర్తించి, మీరు గుర్తించినటువంటి పనులను 5 రోజుల్లోనే గుర్తించండి. ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. ఆ మీటింగ్ నేను వస్తాను, ఆ గ్రామాల నాయకులు నేను పిలిపిస్తాను, మా ప్రజాప్రతినిధులు పిలిపిస్తాను, మనం కూర్చుంటాం. ఇంకా ఏమైనా పనులు పెట్టాల్సినటువంటి ఉన్నాయా? అక్కడ మా యొక్క ఇరిగేషన్ DE గారు, ఇరిగేషన్ AE గారు, అవసరమైతే మా SC గారు కూడా వస్తారు. వస్తే మనం కూర్చుందాం. కూర్చునేసేసి ఐడెంటిఫై చేసినటువంటి వర్క్స్ని మనకు పర్మిట్ చేసినటువంటి విధానం లోపల ఆ వర్క్స్ ఉన్నాయో లేవో మనం చూసుకుందాం. అంటే మీకు అంటే పర్మిట్ అంటే మనకు ఒక నామ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఉండాల్సిందే కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు రిపీట్మెంట్ కట్టమంటే దీంట్లో కట్టాం మనం. నీకు ఇచ్చింది ఏంటి? కాలువ పొడుగు తీతలు, జంగిల్ క్లియరెన్స్లు, ఇటువంటి చిన్న చిన్న పనులు ఇచ్చారు మీకు. మీకు పర్మిట్ చేసిన వర్క్లు ఎంత వర్క్, ఒక సింగిల్ వర్క్కి ఎంత ఉంది? 10 లక్షల, 20 లక్షల, 50 లక్షల. దీన్ని మొత్తం మీరు నామ్స్ తీసుకొని మీరు ఈ కండక్ట్ మీటింగ్ విత్ వాళ్ళతో మీరు మొత్తం దీన్ని చేయించండి. దీంట్లో APOs కూడా ఉండాలా. APOని మీరు పిలిచండి. రేపే మీటింగ్ కండక్ట్ చేయండి. మీటింగ్ కండక్ట్ చేసి వర్క్లని ఐడెంటిఫికేషన్ 5 డేస్లో అయిపోవాలి. మీరు 10 డేస్ వరకు ఉండదు. మీరు ఎంతసేపు వర్క్స్ ఐడెంటిఫై చేస్తారండి? ఊరికి వచ్చి వాళ్ళు తిరుగుతూ ఎంతసేపు చేస్తారు? ఇప్పుడు వచ్చారు ఇక్కడికి, ఏమన్నా 1 నిమిషంలో మావాడు దన చెప్పారేసిండు. 1 నిమిషం కూడా ఆగలేడా? అంతే కదా, ఎక్కడికి పోయినా అంటుండే అనేది. ఏ ఊరికి పోయినా అక్కడ వీటిని ఐడెంటిఫై చేసి దీని అన్నింటి లిస్టు తీసుకొని SC గారు, నేను కలెక్టర్ గారి దగ్గర మనము వర్కింగ్ మోడ్లోకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నీటి భద్రతని, సాగునీటి సంఘాల బాధ్యతగా వాళ్ళని కూడా రైతులతో సమావేశపరిచి మనం ఎక్కడికక్కడ వర్కులు పురమాయించి ఈ ప్రాంతానికి, మనకు రైతులకు మేలు జరిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ, ఏదేమైనా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గానికి దీనికి ఉపయోగించుకున్నట్టయితే రైతులకు పూర్తిగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.